సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ సీజన్ 4. సో చాలా మంది టోక్యో రివెంజర్స్ సీజన్ 3 ఎండ్ అయిన తర్వాత మాంగా ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే చెప్పారు. సో అందుకని మనం మాంగా అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మాంగా అయితే చాలా త్వరగానే ఎండ్ అవుతుంది, ఎందుకంటే మాంగాలో ఎలాంటి సోది ఉండదు, జస్ట్ మ్యాటర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది ఎండ్ అయిన వెంటనే మనం డ్రాగన్ బాల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా చాప్టర్ 186 ని స్టార్ట్ చేద్దాం. సో కాంటో ఇన్సిడెంట్ ఎండ్ అయిన తర్వాత టోమాన్ మెంబర్స్ అందరూ మైకి ఇంటికి అయితే అటెండ్ అవుతారు, ఎందుకంటే ఏమా చనిపోయింది కాబట్టి తనకి వాళ్ళు ఫ్యూనరల్స్ అయితే అరేంజ్ చేస్తారు. ఇక డ్రాకెన్ మైకి యొక్క గ్రాండ్ ఫాదర్ తో ఏమాని నేను ఎంతగానో లవ్ చేశాను, కానీ నేను తనని కాపాడలేకపోయినందుకు నన్ను క్షమించండి అని చెప్తాడు. దానికి ఆ పెద్దాయన అయితే తనంటే నీకు ఇష్టమా, నువ్వేమీ దిగులు పడకు, తను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది అని అంటాడు. దీంతో డ్రాకెన్ తో సహా అక్కడున్న వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. సో ఇక అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఈనుయి అయితే ఫ్యూనరల్ నుంచి బయటకి వస్తాడు. అప్పుడు అక్కడికి కోకో వచ్చి ఈనుయిని మీట్ అయ్యి, సో ఇక నుంచి నేను ఎవరిని ఫాలో అవ్వను, నేను నా ఓన్ దారిలో వెళ్తాను అని అంటాడు. దానికి ఈనుయి, ఇక నిన్ను నేను ఏమాత్రం సపోర్ట్ చేయను, నాకు తెలిసి ఇదే మన ఇద్దరికి ఫైనల్ గుడ్ బై అనుకుంటా, ఇప్పటి వరకు చేసిన దానికి చాలా థ్యాంక్స్ కోకో అని వాళ్ళిద్దరు అలా ఒకరికొకరు ఫైనల్ గుడ్ బై చెప్పుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో కాకుచో ఒకప్పుడు ఈజనా అండ్ కాకుచో ఉన్న అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ ఒక చిన్న సమాధిని తయారు చేసి దానిపైన ఈజనా యొక్క ఇయర్ రింగ్ పెట్టి ఇక ప్రశాంతంగా పడుకో ఈజనా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఏమా అండ్ ఈజనా చావుకి కారణమైనటువంటి కిసాకి అండ్ హాన్మాకి అయితే శిక్ష పడాల్సి ఉంటుంది. బట్ కిసాకి ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఇక మిగిలింది హాన్మా ఒక్కడే. హాన్మా అలా ఎవరికి దొరకకుండా ఒక సిటీ నుంచి మరో సిటీకి అలా ట్రావెల్ చేస్తూ తన లైఫ్ ని అలాగే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మైకి ఇక నేను డిసైడ్ అయ్యాను అని అంటాడు. అండ్ ఇంతటితో చాప్టర్ 186 ఎండ్ అవుతుంది. సో ఇక చాప్టర్ 187 లో టకేమిచి అండ్ చీఫ్ యూ ఒక సముద్రం దగ్గర కూర్చొని చీఫ్ యూ సముద్రంలోకి స్కిప్పింగ్ స్టోన్స్ ని విసురుతో, టకేమిచి ఇది చూసావా నా స్టోన్ ఎంత దూరం వెళ్ళిందో అని అంటాడు. దానికి టకేమిచి మాత్రం చాలా డల్ గా చూసాను అని అంటాడు. దీంతో చీఫ్ యూ టకేమిచితో ఏమా అండ్ ఈజనా చనిపోయారు అండ్ ఇంకా చాలా సంఘటనలు కూడా జరిగాయి. ఈ సంఘటనలన్నీ నిన్ను చాలా డిస్టర్బ్ కి గురి చేసి ఉంటాయి, సో నువ్వు ఇలా ఉండడంలో తప్పులేదు, బట్ నువ్వు త్వరగానే కోలుకుంటావని అంటాడు. దానికి టకేమిచి, నేను నిజానికి కిసాకి ఎలాంటి వాడని ఆలోచిస్తున్నాను చీఫ్ యూ, నేను వాడి గురించి అనుకున్నది తప్పు, యాక్చువల్ గా వాడు నాలాగా టైం ట్రావెల్ చేయలేడు, వాడికి ఉన్నది ఒకే లైఫ్, అయినా కూడా వాడు సక్సెస్ఫుల్ గా టోమాన్ని మ్యానిపులేట్ చేసి ఎంతో మందిని తన తోలు బొమ్మల్లా యూజ్ చేసుకుని తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు. అండ్ ఆల్మోస్ట్ వాడు జపాన్ లోనే నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అయ్యేందుకు చాలా క్లోజ్ గా వచ్చాడు, వాడు నిజంగానే చాలా అమేజింగ్ అని అంటాడు. దానికి చీఫ్ యూ కాస్త ఆగు టకేమిచి, వాడు అమేజింగ్ గా కాదా అన్నది ఇక్కడ ఎవడికి కావాలి, వాడు ఎప్పటికీ ఒక ఎర్రి కుంపగాడే, వాడికి డెత్తే తగిన శిక్ష, వాడి గురించి ఎక్కువగా ఆలోచించకు అని అంటాడు. దీంతో టకేమిచి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలోకి అయితే దూకేస్తాడు. దీంతో చీఫ్ యూ పిచ్చోడా అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి టకేమిచి పైకి లేచి, చీఫ్ యూ నాకు కిసాకి చనిపోవడం ఇష్టం లేదు, అసలు అలాంటి వాడిని ఎందుకు సేవ్ చేయాలని అనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు, వాడే స్వయంగా చనిపోయే ముందు నాతో ఈ మాట చెప్పాడు, వాడు హీనాని లవ్ చేస్తున్నాడు, తన కోసమే ఇదంతా చేశాడు, అంతేకాదు నేను వాడి ఆపోనెంట్ గా తనకి నా మీద చాలా రెస్పెక్ట్ అని కూడా చెప్పాడు, అందుకే చీఫ్ యూ నేను వాడిని మళ్ళీ మరొకసారి ఫేస్ చేయాలని అనుకుంటున్నాను, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇక నా వల్ల కావట్లేదు చీఫ్ యూ, మనకి తెలిసిన వారు ఎంత చెడ్డ వాళ్ళైనా సరే మన కళ్ళ ముందు చనిపోతే వాళ్ళ డెత్ ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని అంటాడు. దీంతో చీఫ్ యూ నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి టకేమిచి, నీళ్ళలో ఇంకా ఎక్కువసేపు ఉంటే నీకు జలుబు చేస్తుంది, పద ఇక వెళ్దామని వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక కొన్ని రోజులు గడిచిన తరువాత టకేమిచి వెళ్లి మైకీనైతే మీట్ అవుతాడు. ఇక మైకీ టకేమిచితో నీ టైం ని వేస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ టకేమిచి, బట్ నేను నీతో ఒక విషయాన్ని మాట్లాడాలని చెప్పి నిన్ను ఇక్కడికి పిలిపించాను, సో నువ్వు నాకు దాని గురించి చెప్పగలవా, అదే నువ్వు ఫ్యూచర్ నుంచి ఎలా వచ్చావో ఏంటిదంతా అని అడుగుతాడు. అండ్ ఇంతటితో చాప్టర్ 187 అయితే ఎండ్ అవుతుంది. ఇక చాప్టర్ 188 లో టకేమిచి ఆ ట్రైన్ ఇన్సిడెంట్ నుంచి మొదలు పెట్టి ఫ్యూచర్ మొత్తాన్ని మైకీకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏడుస్తూ ఐఎమ్ సారీ మైకీ, నేను ఏమాని ఇంకా బాజీని సేవ్ చేయలేకపోయాను అని అంటాడు. దానికి మైకీ ఐఎమ్ సారీ టకేమిచి, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు కియమోసా నిన్ను ఒక ఫైట్ లో కొడుతూ ఉన్నాడు, ఆ రోజు అక్కడున్న వాళ్ళందరిలో కంటే నీ షోల్డర్సే నాకు హెవీగా కనిపించాయి, నీ షోల్డర్స్ పైన నువ్వు ఒంటరిగా ఎన్నో బాధ్యతల్ని మోస్తున్నట్టు నాకు ఆ రోజు కనిపించింది, నువ్వు చాలా కూల్ అండ్ నువ్వే నా హీరో విత్ టకేమిచి అని అంటాడు. ఇక ఈ లోపు అక్కడికి టోమన్ మెంబర్స్ అందరైతే గ్యాదర్ అవుతారు. దీంతో మైకీ
టోమన్ మెంబర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు మన ఎరా, ఇక మన ఎరా స్టార్ట్ అయింది. మీరందరూ దానికోసం ఎంతగానో కష్టపడ్డారు అండ్ ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు. ఇక ఫైనల్ గా మనం అనుకున్నది మనం సాధించాం. అందుకని ఇప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను. మనం టెంజికోని బీట్ చేసిన తరువాత జపాన్ లో టోమానే ఇప్పుడు టాప్ గ్యాంగ్. ఇక ఇప్పుడు మనం ఒక గొప్ప ఎరాని క్రియేట్ చేసాం అండ్ మనం దీన్ని మన తరువాతి జనరేషన్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే టైం కూడా వచ్చింది. అందుకని మనం టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడే దీన్ని ఎండ్ చెయ్యాలని అనుకుంటున్నాను. సో ఇక ఈ రోజు నుంచి టోమాన్ డిస్బాండ్ అవుతుంది, అంటే ఇక టోమాన్ అనేది ఉండదు అని అంటాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయి ఇక టోమాన్ ఉండదా, కానీ ఎందుకని మైకి ఇలా సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని షాక్ లో ఉంటారు. ఇక మైకి ఫస్ట్ డివిజన్ కెప్టెన్ హనగాకి టకేమిచి ముందుకి రా, అసలు టోమాన్ అనేది ఉండకపోతే మనం అనుకున్న ఫ్యూచర్ మనకి ఉంటుంది కదా అని అంటాడు. దీంతో టకేమిచికి అర్థమవుతుంది మైకి ఇదంతా ఫ్యూచర్ చేంజ్ అవ్వడం కోసం ఇలా చేస్తున్నాడని అయితే అనుకుంటాడు. ఇక మైకి మళ్ళీ సెకండ్ డివిజన్ కెప్టెన్ మీట్సుయా ముందుకి రా, నువ్వు లేకుంటే టోమాన్ ఇంత దూరం వచ్చుండేది కాదు. ఇక థర్డ్ డివిజన్ టెంపరరీ కెప్టెన్ పేయాన్ ముందుకి రా, పాచిన్ లేకపోయినా సరే థర్డ్ డివిజన్ ని నువ్వు చాలా గొప్పగా లీడ్ చేసావు పేయాన్, నువ్వు నిజంగానే ఒక గొప్ప కెప్టెన్ వి అని అంటాడు. ఇక ఫోర్త్ డివిజన్ కెప్టెన్ కవాటా ముందుకి రా, టోమాన్ చివరి రోజుల వరకు టోమాన్ తోటే ఉంటూ టోమాన్ కి ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ కవాటా. ఇక ఫిఫ్త్ డివిజన్ కెప్టెన్ మూచో, నువ్వు ఇక్కడ లేకపోయినా సరే నువ్వు ఎప్పటికీ టోమాన్ లో ఒక మెంబర్ గానే నేను భావిస్తాను. ఇక ఫైనల్ గా టోమాన్ యొక్క వైస్ కమాండర్ డ్రాకెన్ ముందుకి రా అని అంటాడు. దానికి డ్రాకెన్, మైకి మేమంతా ఇన్ని రోజులు నీ పర్సనాలిటీకి అట్రాక్ట్ అయి నిన్ను ఫాలో అయ్యాము, అందుకని మనమంతా ఈ రోజు ఇక్కడున్నాము. నాకు నా లీడర్ యొక్క డిసిషన్ పైన ఎలాంటి అభ్యంతరము లేదు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రెసిడెంట్ అని తన హెడ్ ని బో చేస్తాడు. దానికి మైకి కూడా థ్యాంక్ యూ డ్రాకెన్ అని అంటాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా చాలా ఎమోషనల్ అవుతారు అండ్ వాళ్ళు ఏడుస్తూ టోమాన్ టోమాన్ అని అరుస్తూ ఉంటారు. ఇక మైకి అక్కడున్న వాళ్ళందరితో ఎవ్వరు కూడా బాధపడకండి, దేనికైనా సరే ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అండ్ ఈ రోజు టోమాన్ యొక్క ఎక్స్పైరీ డే. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, టోమాన్ ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటుంది అని అంటాడు. ఇక సడన్ గా అక్కడ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో వాళ్ళంతా టోమాన్ టోమాన్ అని అరుస్తూ ఉంటారు అండ్ ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. ఇక చాప్టర్ 190లో టోమాన్ డిస్బాండ్ అయిన ఒక 1 వీక్ తర్వాత యాంగ్రీ ఏడుస్తూ స్మైలీతో, టోమాన్ ఇక ఉండదంటే నేను నమ్మలేకపోతున్నాను బిగ్ బ్రదర్ అని అంటాడు. దానికి స్మైలీ, నేను కూడా నమ్మలేకపోతున్నాను, బట్ మైకీ ప్లేస్ లో మనం ఉన్నా కూడా ఇదే పని చేసి ఉండేవాళ్ళం, ఎందుకంటే మైకీ తన లైఫ్ లో తనకి ఎంతో ఇంపార్టెంట్ పర్సన్స్ ని చాలా మందిని కోల్పోయాడు అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో చీఫ్ యూ టకేమిచితో, ఇక నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు టకేమిచి, కిసాకి చనిపోయాడు అండ్ ఇప్పుడు టోమాన్ కూడా ఇక లేదు, ఇక నువ్వు ఇక్కడ ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు. దానికి టకేమిచి, అవును చీఫ్ యూ, కిసాకి ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఫ్యూచర్ లో నాటో ఇక బ్రతికే ఉంటాడు, ఇక నేను తిరిగి ఫ్యూచర్ కి వెళ్తే ఈసారి అంతా బాగానే ఉంటుంది, సో ఇక నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తిరిగి ఫ్యూచర్ కి వెళ్ళిపోవాలి, కానీ నేను మీ అందరినీ మిస్ అవుతాను అని అంటాడు. ఇక హకాయి వాళ్ళందరితో, ఇప్పుడు టోమాన్ డిస్బాండ్ అయింది కాబట్టి మనం ఒక టైం క్యాప్సూల్ ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటాడు. దానికి మైకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సరే అయితే మనమంతా మన కోసమే ఒక లెటర్ ని రాసుకుందాం అండ్ ఆ లెటర్ ని మనం 12 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేయాలి. సో ఒక 1 వీక్ తర్వాత మనమంతా మళ్ళీ మన లెటర్స్ తో ఇక్కడే గ్యాదర్ అవుదాం అండ్ ఎవ్వరు కూడా మర్చిపోకండి, ఈ లెటర్స్ అన్నింటినీ మనం మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్ గా మన టోమాన్ ఫార్మేషన్ డే నాడు ఓపెన్ చేయాలి అని చెప్పి వాళ్ళంతా చాలా ఎక్సైట్మెంట్ గా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక మైకి టకేమిచిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తన బైక్ పైన తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక మైకి టకేమిచితో, నాకు తెలిసి ఇదే మన ఫైనల్ గుడ్ బై అనుకుంటా టకేమిచి, మేమంతా ఇదే టైం లైన్ కి చెందిన వాళ్ళం, బట్ నువ్వు ఈ టైం లైన్ కి చెందిన వాడివి కాదు, ఇక నువ్వు తిరిగి ఫ్యూచర్ కి వెళ్ళిపోవాలనుకుంటా టకేమిచి, బట్ నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను, 12 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ హీనా అండ్ టోమాన్ మెంబర్స్ అందరం మళ్ళీ మనం కలుసుకుందాం, అందుకోసం నేను మీ అందరినీ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను, సో నువ్వు మా గురించి హీనా గురించి ఎలాంటి దిగులు పడకుండా నువ్వు ఫ్యూచర్ లోకి వెళ్ళిపోవచ్చు టకేమిచి, ఫ్యూచర్ లో హీనా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటాడు. దీంతో టకేమిచి కాస్త ఎమోషనల్ ఏడుస్తూ ఉంటాడు అండ్ ఇంతటితో ఈ చాప్టర్ కూడా ఎండ్ అవుతుంది. సో గాయ్స్, ఇది టోక్యో రివెంజర్ సీజన్ 4 పార్ట్ 1 అన్నమాట. సో హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని టోక్యో రివెంజర్స్ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఎలాగుందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, జై హింద్.